Hello guys, welcome to the Studios. And today's topic is keywords. Okay, many people ఏమనుకుంటారంటే కీవర్డ్స్ అనేవి అన్ని కూడా సేమ్ అని అనుకుంటారు. బట్ ఇన్ ఎస్ఈఓ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయన్నట్టు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు మీ యొక్క వెబ్సైట్‌ని ఒక రాంగ్ కీవర్డ్ కోసం కూడా మనము ర్యాంక్ చేయొచ్చు. బట్ అదేమైతుందంటే మన వెబ్సైట్‌కి ట్రాఫిక్ ఇస్తుంది కానీ ఎటువంటి లీడ్స్, ఎటువంటి క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయదు. సో, ఇఫ్ యూ వాంట్ టు గెట్ క్వాలిటీ ట్రాఫిక్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ క్వాలిటీ leads to your website, you have to know the basics of types of keywords in SEO. Okay. Today I'll explain the most important types of keywords every SEO professional should know. Okay. Before going into SEO types, okay, let us discuss about what is keyword. Okay. What is keyword? సింపుల్ గా చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సెర్చ్ ఇంజిన్స్ నుంచి అంటే మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ గూగుల్ తీసుకొని మీకు ఏం కావాలో అది మీరు ఎంటర్ చేస్తారు కదా. That is what keyword. That is what keyword. Here in simple explanation, a keyword is a word that people type into Google, YouTube, or ChatGPT, Gemini, or other search platform to get the information, whatever you want. That is what keyword. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఈజ్ ఎస్ఈఓ? మీరు ఇప్పుడు సెర్చ్ ఇంజిన్స్‌లో ఎస్ఈఓ గురించి తెలుసుకోవాలనుకుంటే వాట్ ఈజ్ ఎస్ఈఓ అని టైప్ చేస్తారు. దట్ ఈస్ ఎ కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే. ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే. సో, నౌ కమింగ్ టు దిస్ కీవర్డ్స్. ఓకే. మనం ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేసి మన వెబ్‌సైట్‌ని టాప్ తీసుకురావాలి? ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ మనకు హెల్ప్ అవుతాయి? అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ కీవర్డ్స్‌లో ఉన్నటువంటి టైప్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో, మనకి ఎస్సీఓలో టోటల్ 8 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది షార్ట్ టెయిల్ కీవర్డ్స్, లాంగ్ టెయిల్ కీవర్డ్స్, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్, నావిగేషనల్ కీవర్డ్స్, కమర్షియల్, ట్రాన్సాక్షనల్, లోకల్ అండ్ బ్రాండెడ్ కీవర్డ్స్. ఓకే. వెన్ కమింగ్ టు ది ఫస్ట్ keyword, that is short tail keywords. Okay, remember one thing, a keyword which you guys are using to search in search engines. Okay, ఒక కీవర్డ్ అనేది 1 ఆర్ 2 వర్డ్స్ జస్ట్ లైక్ ఎస్ఈఓ, ఓకే, ఆర్ మార్కెటింగ్, ఆర్ ల్యాప్టాప్, ఆర్ షూస్, ఆర్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, దీస్ ఆర్ ద కీవర్డ్స్ కమ్స్ అండర్ షార్ట్ టైల్ కేటగిరీ. ఓకే, దట్ మీన్స్ ఏ కీవర్డ్ విచ్ ఈస్ హ్యావింగ్ 1 ఆర్ 2 వర్డ్స్. ఓకే, ఏ కీవర్డ్ విచ్ ఈస్ హ్యావింగ్ 1 ఆర్ 2 వర్డ్స్, దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టైల్ కీవర్డ్స్. ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్ ఏమైతుందంటే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ అని ఎవరైనా టైప్ చేయగానే మన వెబ్సైట్ టాప్ వచ్చింది అనుకోండి. దానివల్ల మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా ఎక్కువ మంది ఎస్సీఓ అని టైప్ చేస్తూ ఉంటారు. సో, చాలా ఎక్కువ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్సీఓ ఈజ్ ఏ కామన్ టర్మ్ ఇన్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ మోడల్స్. ఓకే. ఇన్ టోటల్ డిజిటల్ మార్కెటింగ్ మోడల్. దట్స్ వై చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు ర్యాంక్ అన్నట్టు. ఓకే. ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు ర్యాంక్. సో, దట్స్ వై we should not prefer short tail keywords if you want to get traffic to your website. Okay, again I'm saying short tail keyword is nothing but a keyword which is having 1 or 2 words. Okay, that is called short tail keywords. And second keyword is long tail keywords. Second keyword is long tail keywords. A keyword which is having 3 words or more than 3 words. A keyword which is having 3 words or more than keywords. This comes under, okay, those type of keywords comes under long tail keywords. ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీగా మనం ర్యాంక్ తీసుకురావచ్చు. అండ్ మోర్ టార్గెటెడ్ ట్రాఫిక్‌ని మన వెబ్‌సైట్‌కి మనం డైవర్ట్ చేయొచ్చు. అండ్ బెటర్ కన్వర్షన్స్‌కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎస్‌సిఓ కీవర్డ్, బెస్ట్ ఎస్‌సిఓ కోర్స్ ఇన్ హైదరాబాద్. దట్ మీన్స్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్ ఎస్‌సిఓ దట్ టూ ఇన్ హైదరాబాద్ దే విల్ విజిట్. ఓకే, ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్ టాప్ వచ్చిందనుకోండి, వాళ్ళు మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితుంది. ఓకే, దే విల్ ఫిల్ ద ఫార్మ్. ఓకే, లీడ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ వాళ్ళు జాయిన్ అవుతారు. ఆటోమేటిక్‌గా బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది. బేసిక్‌గా చూడండి, ఎస్సీఓ ట్రైనింగ్ ఎవరన్నా తీసుకుందాం అనుకుంటే పీపుల్ జస్ట్ ఎస్సీఓ అని టైప్ చేయరు. ఓకే, నవేడేస్ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ ఫుల్ క్లారిటీ. ఓకే, బెస్ట్ ఎస్సీఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే, రైట్. If you focus on this long tail type of keywords, okay, if your website is on top, people will visit your website. Okay, so automatically your website rankings will be increased. Okay, and మీ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఓకే,
ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది బెస్ట్ ఎస్సీఓ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. తర్వాత లెర్న్ ఎస్సీఓ ఫర్ బిగినర్స్. దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ లాంగ్ టైల్ కీవర్డ్స్. ఏ కీవర్డ్ విచ్ is having 3 words or more than 3 words is nothing but it's a long tail keyword. Okay. అండ్ నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఓకే. జస్ట్ రిమెంబర్ దిస్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఓకే. పీపుల్ హూ వాంట్స్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెర్చ్ ఇంజన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఎస్సీఓ. ఓకే. హియర్ informational keywords either it can be a one word or two word or three word or three plus words. Okay, it doesn't matter. But a keyword which is giving you the information, that is what informational keywords. Okay. వాట్ ఈస్ ఎస్ఈఓ అంటే యూజర్ ఏం చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాడు. ఓకే. అండ్ హౌ గూగుల్ వర్క్స్, హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్. ఓకే. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ టైప్ చేసి యూజర్ ఏం చేస్తారంటే సెర్చ్ ఇంజిన్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ని గ్రాప్ చేస్తాడు. ఓకే. మెయిన్గా ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ ని మనము లెర్నింగ్ పర్పస్ యూజ్ చేస్తుంటాం. లెర్నింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ వల్ల మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, mostly from blogs, YouTube videos, and guides. Okay, this is the third type of keyword, that is information keyword. First one is short tail, second one is long tail, third one is informational keyword. And coming to the fourth keyword, that is navigational keywords. That is navigational keywords. People wants to visit particular website or wants to visit any specific web page or brand. Okay, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడు, నాకు యూట్యూబ్ లాగిన్, మీరు సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లాగిన్ అంటే డైరెక్ట్ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. ఫేస్బుక్ ఓపెన్ చేసి, గూగుల్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లాగిన్ అంటే డైరెక్ట్ ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అంటే ఇఫ్ పీపుల్ వాంట్ టు విజిట్ ఏ పర్టికులర్ వెబ్ పేజ్, ఓకే, నావిగేట్ చేస్తుంది, ఒక ప్లేస్ నుంచి డైరెక్ట్ ప్లేస్కి నావిగేట్ చేస్తుంది. Those are called navigational keywords. Those are called navigational keywords. Example, YouTube login, Facebook login, okay, tarata some AHRF website login, okay, to visit a specific destination. To visit a specific destination. These are the first four types of SEO keywords, that is short tail keywords, long tail keywords, navigational keywords, and informational keywords. And in next session, we are going to cover remaining four types. Thank you guys.